గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆర్పజాలం దీపము ఆరిపోయే దీపాలు, రెండవ భాగం. ఆమేన్. చూద్దాం, లేఖనాలకు వెళ్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చదవండి. చూసారా ఏమంటాడు ఆయన? యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయను. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు కిందనే? నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును. ఆమేన్. ఏమంటాడు ఈయన? యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. చూసారా, దేవుని ఏమంటున్నాడు? నీవు నాకు దీపం. అంటే ఈ లోకమంతా చీకటి, తన అధికారం కూడా చీకటే, అవును కదండి. తనకున్న ఆస్తి అంతా చీకటే. ఆయన ఉంటేనే వీటికి విలువ. అందుకని యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. ఆయనే దీపమై ఉన్నాడంట. ఆమె ఎంత గొప్ప సంగతి. చాలామంది నా దీపం వెలిగించువాడు అంటున్నారు. ఓకే, మంచిదే, ఆయన వెలిగిస్తేనే వెలిగింపబడతాం, మంచిదే. కానీ వెలిగించబడినప్పుడు ఏం చేయాలంట? నీవే నాకు దీపం. నేను కాదు దీపాన్ని. ఈ లోకంలో వెలుగునిస్తున్నానంటే, చక్కగా ప్రవర్తన కలిగి జీవిస్తున్నానంటే, సాక్ష్యం ఇవ్వగలుగుతున్నానంటే, అనేకుల్ని ప్రభావితం చేయగలుగుతున్నానంటే, సువార్త ద్వారా అనేకులు నీ వైపు తిప్పగలుగుతున్నానంటే నీవే నాకు దీపమై ఉన్నావు. నువ్వు నన్ను వెలిగించావు, నాలో ఉండి అనేకులు వెలిగిస్తున్న దీపం కూడా నీవే, నేను కాదు. ఆమేన్. ఆయన అంటున్నాడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు అని చెప్తే ఏమన్నాడు మళ్ళా? నీవు నాకు చీకటిని వెలుగ్గా చేయను. నీవే నాకు దీపమైనావు కాబట్టి చీకటిని వెలుగ్గా చేస్తావు. ఆమేన్. తన జీవితంలో తండ్రి వద్ద ఉన్నప్పుడు, అన్నదమ్ముల మధ్య జీవించినప్పుడు చాలా చీకటి అనుభవాలు ఉన్నాయి. దావీదులో లేవా? ఉన్నాయండి. ఎంతో అవమానింపబడేవాడు, ప్రత్యేకమైన ఒక ఘనత ఉండేది కాదు. ఏమండి? ఆకలితో అలమటిస్తూ క్రమంగా గొర్రెల్ని కాసేవాడు. ఆ క్రమమైనటువంటి ధనాన్ని చూసి దేవుడు పిలుచుకున్నాడు. ఆమేన్. కాబట్టి అలాంటి సందర్భాల్లో చీకటిని కూడా వెలుగ్గా చేశాడు. నిజానికి గొలియాతుని సంహరించడానికి వెళ్ళినప్పుడు ఆయన జీవితంలో ఏమీ లేదు, అంతా చీకటే. అవునగా చెప్పండి. అవతల వాడు కూడా చీకటి మనిషే, కానీ యువతల వాళ్ళు జయించలేకపోతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ వెలుగ్గా చేశాడు. ఆయన శక్తితో బలంతో నింపాడు. ఆమేన్. కాబట్టి ఆయన ఏం చెప్తున్నా? నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును. ఆమేన్. నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును. అదండి, దేవుడే మనకు దీపంగా ఉన్నప్పుడు, దేవుడే మన జీవితంలో యజమానిగా ఎంచుకోవాలి. యజమానులు పోయిన వాళ్ళని, యజమానులు చనిపోయారు అనుకోండి, వెధవరాలుగా ఉన్నారనుకో, ఇంకా వాళ్ళు ఎవరిని కూడా యజమానులుగా చేసుకోకూడదు. దేవుణ్ణే యజమానుగా చేసుకోవాలి. కారణం ఏంటి? వాక్యం చెప్తుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను పిలిచిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను వెలిగించిన వాడు నీకు పోషకుడై ఉన్నాడు. నిన్ను పెంచుతాను, పోషిస్తాను, నిన్ను ముదువు వచ్చే వరకు ఎత్తుకున్న వాడును నేనే. ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మీద ఆధారపడాలి. ఏమండి? ఆమేన్. 84 ఏండ్లు దేవుని సేవ చేసి దేవుని సందులో 7 ఏండ్లు భర్తతో కాపురం చేసినటువంటి అన్నాని దేవుడు పోషించలేదా? పోషించలేదా? సుమియోను పోషించలేదా దేవుడు? వాళ్ళు ఏమనుకున్నారు? ఆయనే మాకు దీపం, మమ్మల్ని పోషించు పోషకుడు, సంరక్షించు రక్షకుడు, కాపాడే దేవుడు, మా సహాయం మాకేయడము ఆయనే. అలా అనుకుని నిబంధన చేసుకో. నువ్వు నిన్ను దేవుడు పోషించబోతున్నాడు అడుగు. నీ రోగాన్ని దేవుడు ముట్టబోతున్నాడు అడుగు. ఎందుకంటే నాకంత విశ్వాసం నా దేవుడు అంటే, కాబట్టి నీకు మాట చెప్పగలుగుతున్నాను. ఆమేన్. అలాగ నువ్వు అడిగి అలాగ జీవించినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు ఇక్కడ వచ్చి, దేవుడు నాకు ఈ కార్యము చేశాడని. యెహోవా నాకు దీపమై ఉన్నాడు అంటున్నాడు.
ఈ లోకంలో ఉన్న ధనము, ఘనతలు, పదవులు, అధికారాలు నాకు దీపం కావు. అవి వస్తుంటాయి, పోతుంటాయి, ఆరిపోతుంటాయి, ఇరుగుతుంటాయి. అవునక చెప్పండి. కానీ నా దీపమైనాడు దేవుడు. ఆయన్ని నాకు దీపమై ఉంటే నాకు ఇంకేం కావాలి? ఆమేన్. ఇంకో దగ్గర చూడండి, అలా అనుకునే ప్రార్థన చేసి లక్షల సైన్యాన్ని ఓడించి ఓడిల్లి ఎవరు? దావీదు. ఏమండి? దావీదు రాసినటువంటి ఈ యొక్క మాటలు, ఈ కీర్తనలో కూడా ఉంటాయి ఈ మాటలు. ఆమేన్. కనుక చూడండి, అక్కడ 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూడండి. చూసారా? మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొరుల వలె భక్తులు నా మీదకి వచ్చి బెదిరించగను, పాతాళ పాశం నన్ను అరికట్టగను, మరణపూరులను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో జొచ్చెను. ఆమేన్. ఎంత ధైర్యం అండి దీనికి! ఎంత గొప్ప నిరీక్షణ! ఎందుకంటే యెహోవా నీవే నా దీపానివి. అందుకనే ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. మృత్యువు యొక్క అలలు అంటే తెలుసా మీకు? అలలంటే తెలుసా? సముద్రానికి ఎప్పుడైనా వెళ్ళారా? ఏమ్మా, సముద్రం పక్కన ఒడ్డున అలలు వస్తుంటాయి. అవి ఎలా వస్తుంటాయి? సముద్రంలో కొంత నీరుని తీసుకొచ్చి బయట పడేస్తాయి, బయట నుండి మైలు తీసుకెళ్ళి సముద్రంలో పెడతాయి. ఆ పక్కన ఒడ్డున స్నానం చేసేవాళ్ళు ఆ కెరటాల్లో ఉన్నారనుకోండి, ఏమవుతాయి చెప్పండి? బయటకు వచ్చినప్పుడు బయటకు తీసుకొచ్చి పడేస్తాయి, లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి తీసుకెళ్ళిపోతాయి. అవునక చెప్పండి. అలాంటి ప్రమాదాలు. కొంతమంది స్నానానికి వెళ్ళిన వాళ్ళు కెరటాలు కెరటాల్లో పడి లాక్కెళ్ళిపోయి చనిపోయారు అని వార్తలు వింటామేనమ్మా. అలాగే ఈ లోకం అనే సముద్రములో, ఇది సముద్రం, మహాసముద్రం, ఇది అగాధ సముద్రము, ఇది ముంచివేసే సముద్రము, తేలదీసే సముద్రం కాదు. ఇది తన గర్భంలో కలిపేసుకునే సముద్రం. ఇది లోకము తన ఆశ జరిగించుకుంటుంది. ఈ సముద్రంలో నువ్వు ఏం చేస్తున్నావు? ప్రయాణము చేస్తున్నావు. జీవితం అనే ఓడలో, దోణిలో ప్రయాణం చేస్తున్నావు. మరణపు ఊరులు, మరణపాలలను చుట్టుకొనగను. మరణపాలన అంటే చెప్పండి. ఒకసారి యేసురత్నం గారు సాక్ష్యం చెప్పారు. మరణంలోకి వెళ్ళిపోయాడు. అవునా? దేవుడు కాపాడి బ్రతికిని తీసుకొచ్చాడు. కొన్నాళ్ళు బ్రతికించడం లేదా? సాక్ష్యం చెప్పడం లేదా? చనిపోవలసిన బ్రతికించడం అంటే శ్రమలో. నీ కుమారుడు వాళ్ళు వచ్చిన నిందను బట్టి, నీ కుమార్తెలు వచ్చిన నిందను బట్టి అవతల వాళ్ళు నిన్ను చనిపోయే స్థితిలో తీసుకెళ్ళిపోవాలనుకుంటారు నిన్ను. కానీ దేవుడు దాన్ని తప్పించగలడు. వాళ్ళ ఆలోచనకు తాళం వేయగలడు, వాళ్ళ తలంపులకు తాళం వేయగలడు. ఎవరో ఒకరు నిలబెట్టి అక్కడ వాళ్ళ వెనక్కి తిప్పి కొడతాడు, గొల్లియతుని కొట్టినట్టు. ఆమేన్. అంటున్నాడు ఆయన, మృత్యు యొక్క కలలు నన్ను చుట్టుకొనగను, మృత్యు యొక్క కలలు నన్ను చుట్టుకొనగను, మరణపూరులు నన్ను ఆవరించగను. చూసారా? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన చెవులలో జొచ్చును, సమాధానం ఇచ్చును. ఆమేన్. ఇప్పుడు ఈతగాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, సముద్రం దగ్గర ఓ 10 మంది. కొందరు వెళ్ళి స్నానం చేస్తున్నారనుకో, ఒకవేళ ఎవరైనా తప్పిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని కాపాడుతున్నారు లేదా? బయటికి తీసుకొచ్చి రక్షిస్తున్నారు లేదా? మళ్ళీ నీళ్ళని కక్కించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు లేదా? మాట్లాడానమ్మా. అలాగే ఈ సముద్రం అని ఈ లోకంలో నీ దేవుడు నీ దీపమై ఉంటే, ఆయన నీతో ఉంటే, నీ వెనకాలే ఉంటే, నీ ముందున ఉంటే అపాయం ఎద్దకి రాదు. 10,000 మంది నీ ప్రక్కన కూలునను, 1,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చిన అపాయం ఎద్దకి రాదు. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టడు అయి ఉన్నావు, నేను నీకు తండ్రినై ఉన్నాను. కాబట్టి నువ్వు నాకు కావాలి కాబట్టి నేను రక్షిస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడే నాకు దీపము, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నా వేళ్లకు యుద్ధము నేర్పువాడు, కష్టపడడానికి సామర్థ్యము శక్తి కలిగించేవాడు ఆయన నిర్లక్ష్యం చేయను నేను. ఈరోజు ఇల్లు కట్టుకున్నానంటే ఆయన కృప, ఆయన ఇచ్చిన సామర్థ్యం. ఈరోజు భర్తను చేసుకుని చక్కగా జీవిస్తున్నానంటే ఆయన ఇచ్చిన సమాధానం.
ఈరోజు 3 బిడ్డలు కన్యాను. ఆ 3 బిడ్డలు తెచ్చే ఆదాయాన్ని వల్ల నేను సంతోషపడుతున్నానంటే ఆయన ఇచ్చిన కృప అని మనం ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు చెప్తాను కదా ఆయన, వరద పొరుల వలె భక్తులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించగను. వరద పొరులు వేరు, అలలు వేరు. తెలుసా మీకు సంగతి? వరద అలలు చూపించాను కదా. ఇప్పుడు ఈ అలలో ఎవరితో పోల్చినాయంటే ప్రమాదానికి సూచనగా ఉన్నాయి అలలో. ఏమండి? అలాగే భక్తిహీనులు సూచనలుగా ఉన్నాయి. భక్తిహీనులు అంటే ఎవరో? భక్తిహీనులు అనగానే అనుజనులు అనుకుంటాం మనం. అనుజనులు కాదు, క్రైస్తవులు అయ్యండి ఆరిపోయే దీపాలు ఉన్నవాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, అవిశ్వాసులు, పిశాసులు, దెయ్యాల గుంపులకు వెళ్ళేవాళ్ళు, రక్షరేఖలు కట్టించుకునేవాళ్ళు, ఏమండి మంత్రగాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరిలో? భక్తిహీనులలో. అంటే దేవుని భక్తిలో ఉండి ఆ శక్తిని ఆశ్రయించకుండా హీనత కలిగి లోకానుసరమైన జీవితం కలిగి, ఏమండి వేషధారులు దీవించిన వాళ్ళు భక్తిహీనులు. వీళ్ళు ఎవరిలో? అలలో, సముద్రపు అలలో. అలేంటి? దేవుని చెందుకు వస్తారు, మళ్ళీ 4 వారాలు ఆగిపోతారు. కష్టం వచ్చినప్పుడు వస్తారు, సేద తీర్చుకుంటారు, మళ్ళీ 2 సంవత్సరాల దగ్గర రారు, కొయిటే వెళ్ళిపోతారు. ఆమేన్. వీళ్ళందరూ ఎవరు? భక్తిహీనులంటే. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ భక్తిని నిలబెట్టుకోవాలి. దానియేలు ఏం చేశాడు? ఏం చేశాడు దానియేలు? ఏ స్థలానికి వెళ్ళినా, ఎందరి మధ్య ఉన్నా, ఎక్కడున్నా ఆయన పని ఆయన జరిగించాడు. అంతే దేవుని చిత్తం. ప్రార్థన చేయక మానలేదు. అందుకనే ప్రమాదకరమైన సింహాల మధ్య దేవుడు కాపాడాడు ఆయన్ని. అవే వరద పొరలు, అవే అలలు, అవే అగ్నిగుండాలు. అగ్నిగుండంలోకి వెళ్ళాడు. ఎవడైనా కాలకుండా ఉంటాడా? కానీ కాలకుండా ఉన్నారు కదా షద్రాకు మేషాకు అబేద్నెగోలు. కారణం ఏంటంటే విలువైన ఆహారం పెడతామని వద్దన్నారు. మాకెప్పుడు మాకు దేవుడు ఇచ్చింది మాకు చాలు అన్నారు. ధనగంతలు మాకు వద్దన్నారు. మా దేవుడే మాకు తండ్రి అన్నాడు, తల్లి అన్నాడు. మా జీవం మా ప్రాణం ఆయన కోసం చనిపోతాం. కానీ నువ్వు చూపించి బ్రతుకు నమస్కారం చేయం. ఆమేన్. ఇక్కడ అంటే వరద వలె భక్తులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించగను. భక్తిహీనులు ఎలా వస్తారంట? అలవే వేరు. ఆలోచిందనుకోండి నేను పడేదు, పెద్ద కెరటం అయితేనే పడేస్తుంది. దాని ముందు వచ్చి అలలు వస్తాయి, చిన్న చిన్న అలలు. అవి పడేవి మనల్ని, అవి మన కాళ్ళు దాటిపోతుంటాయి. అవునగా చెప్పండి, మనం దాటిపోతుంటాయి. వరద పొరుగు వస్తుంది. వరద పొరులు ఎలాగొస్తాయి? ఇప్పుడు గోదావరిలో ఏటుగడ్డలు దిగిపోయింది అనుకోండి, గోదావరిలో నీరంతా తండాలకు వచ్చేస్తుంటుంది. ఇల్లుని తోసుకొచ్చేస్తుంటుంది, మనుషులు పడగొచ్చేస్తుంటుంది. ఇంకా ఆపడానికి కొట్టేయడానికి అవకాశం ఉండదు. అవునుగా చెప్పండి, కొట్టేయడానికి అవకాశం ఉండదు. మునిగిపోవడం, తేలిపోవడం. అలా వస్తారట భక్తిహీనులు. ఒకేసారి దండెత్తుకుని వస్తారట. ఒకేసారి ఒక్కటి వెళ్తే కొత్తదిరా, 10 మంది వెళ్ళాలి. ఈసారి 20 మంది వెళ్ళాలరా, సంద ఎత్తది వద్దా చూద్దాం. 10 మందిని పంపుదాంరా, బాధ పెట్టిందాం. వాళ్ళకే రేపుదాం, కొడుక్కి రేపుదాం, మనశ్శాంతి లేకుండా చేద్దాం. ఈ ఎవరి పనులు? నిజానికి వాళ్ళ పనులు కాదు. దుష్టుడు వాళ్ళు ఉండి నీ అవిశ్వాసాన్ని కొలతేసి నీ మీదకే ప్రవేశిస్తున్నాడు వాడు. అదే భక్తిలో ఉన్నామనుకో, ఆర్పజాలం దీపంగా ఉన్నామనుకో, వాక్యాన్ని అత్తుకున్నాం అనుకో, వాక్యం కొరకు ప్రయాసపడుతున్నాం అనుకో, ప్రార్థన జీవితం ఉందనుకో, భక్తుడు చెప్పిన మాట నువ్వు చెప్పగలవు. వరద వలె భక్తుల మీదకి వచ్చినను నన్ను బెదిరించగను, పాతాళ వశము నన్ను అరికట్టగను, మరణపు ఊర్లను ఆవగించగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుదును. నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తరాలములు ఆలకించి నా ప్రార్థన అంగీకి నా మొర ఆయన చెవుల్లో జొచ్చును. ఆమేన్. ఓకే, వరద వచ్చింది, అన్నీ మునిగిపోతున్నాయి కదా, అన్నీ మునిగిపోతున్నాయి, అన్నీ పోతున్నాయి. కానీ ఒక ఎత్తైన ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నాడు ఒకడు, బండ మీద పునాది వేసుకున్నాడు. ఏమండి? ఒక ఎత్తైన ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటిపైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. చూడండి, ఇప్పుడు అన్నీ కొట్టుకుపోతాయి, కానీ బండ మీద కట్టింది కొట్టుకుపోతుందా? కొట్టుకుపోదు. ఎత్తైన ప్రదేశంలో ఉన్నవాడు కొండ మీద ఉన్న పట్టణం మరుగైనదన్నాడు అందుకే దేవుడు. ఆమేన్. ఎత్తైన స్థలం ఎక్కడంటే దేవుని కుడిపార్శ్వం. ఆమేన్. ఆయన కుడిపార్శ్వం కూర్చుంటే నువ్వు కథలు చెప్పడవు. కొంతమందికి మరణాపాయ స్థితులు వస్తాయి, ఆయనను దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలని. అది మర్చిపోయి మరలా లోకంలో పడిపోయి జీవిస్తారు. అప్పుడు వాళ్ళ దీపం మారిపోద్ది. ఎంతమంది ప్రార్థన చేసిన దేవుడు బ్రతికించడం కాదు. ఒక్క మారు కానీ 2 మార్లు కానీ దేవుడు మాట్లాడతాడు, నేను దర్శిస్తాను, నేను వెలిగిస్తాడు. గడిగడికి ఆరిపోతే ఇంక వెలిగించడు ఆయన.
మనం మాత్రం వెలిగిస్తామా? ఏదవ దీపం అని నేలకేసి కొడతావు. 3 సార్లు ఇసుకిస్తే అగ్గిపుల్లలు అయిపోతున్నాయి, అగ్గిపెట్టి అయిపోతుంది, కానీ దీపం ఎలగట్లేదు. కారణం ఏంటి? ఒత్తి పోగలేదు, నూనె లేదు. అప్పుడు నువ్వు విసిరి కొడతావు, కొట్టవా? తప్పక కొడతామండి. దేవుడు కూడా అంతే. ఆమేన్. కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా, పాతాళ వశంలో నరగట్టుకను మరణపూరులను ఆవరించగను. మరణపూరులు ఇంక తప్పదు, చనిపోతాడు అతను, ఆమె చనిపోద్ది. మా వల్ల ఏం కాదు, తీసుకెళ్ళిపోండి. ఏదో 4-5 రోజులు బతికితే ఆనందించి, చచ్చిపోతే కప్పెట్టేయండి అని చెప్పి పంపేస్తారు డాక్టర్లు కొంతమంది. అవునుగా చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా బ్రతికిస్తాడు దేవుడు. ఎప్పుడంటే దేవుని మీద ఆధారపడినప్పుడు. ఆమేన్. బ్రతికించలేదా? చనిపోయిన వాడిని బ్రతికించలేదా? లాజర్ని బ్రతికించలేదా? తన విశ్వాసాన్ని బట్టి అండి. భాషాంతరం దొరకాన్ని బట్టి తబితని బ్రతికించలేదా? నాయన ఊర్లో యవనస్తుని బ్రతికించలేదా? మరి నీ విశ్వాసం ఎక్కడ పెడుతున్నావు? నీ విశ్వాసం ఎక్కడా? నీ భక్తి ఎక్కడా? దేవుడిచ్చిన రక్షణ ఎక్కడా? నీ క్రమమైన జీవితం ఎక్కడా? వేషాన్ని క్షమిస్తాను కానీ ఒప్పుకుని విడిచిపెడితే వేషధారిని మాత్రం క్షమించను. ఎందుకంటే వేషధారి నా దగ్గర ఉన్నప్పుడు నాలాగా, లోకంలోకి వెళ్తే లోకంలో ఉన్నట్లుగా. నా భక్తుల దగ్గర భక్తిపరురాలుగా, భక్తిహీనుల దగ్గర భక్తిహీనరాలుగా పళ్ళెకిలించేసి వాళ్ళతో పాటు ఏకీభవించేసి భక్తుల మీద చనుక్కోవడం, బుద్ధి చెప్పిన వారి మీద చనుక్కోవడం, దేవుని వాక్యానికి విరోధంగా ఆలోచన చేయడం. వీళ్ళెవరు? వీళ్ళ వరదల్లో తప్పుకోలేరు. వీళ్ళు లోకశ్రమంలో వచ్చినప్పుడు పడిపోతారు. వాళ్ళు తప్పించేవాడు నాదుడు లేడు, నా తండ్రి విడిచిపెట్టాడు వాళ్ళని. ఆ మాటలు మాట్లాడుతుంటే దుఃఖం కలుగుతుంది. నీకు ఒక్కసారైనా దుఃఖం రావట్లేదా? దేవుని విడిచిపెట్టినప్పుడు, దేవుని వాక్యానికి విరోధంగా చూసి ఒక్కసారి కూడా నీకు ఏడుపు రావట్లేదా? నీకు వచ్చే బాధను పట్టుకుంటే నీకు ఏడుపు రావట్లేదా? నీ కుటుంబంలో అసమాధానం పట్టుకోవడానికి నీకు ఏడుపు రావట్లేదా? నీ బిడ్డలు నిన్ను ఎందుకు శోధిస్తున్నారు? నీ భర్తను నిన్ను ఎందుకు శోధిస్తున్నారు? నువ్వు బిడ్డలను కూడా బిడ్డలు లేని దాని వల్ల ఎందుకు జీవిస్తున్నావు? భర్తను కూడా భర్త లేని దాని వల్ల ఎందుకు అయిపోయావు? నీకు కన్నీరు రావట్లేదా? కన్నీరు రావట్లేదంటే నీ హృదయాన్ని ఎవరు కఠినపరిచారు? చూచి చూచి వేచి చూచి విజ్ఞాపన చేసి ఆయన గాయములు ఎన్నోసార్లు రేపినా సరే నువ్వు లెక్కలేని దాని వల్ల వాడి వాళ్ళు జీవిస్తున్నావు. కాబట్టి పరో హృదయాన్ని కఠినపరిచాడు, దేవుడు కఠినపరుస్తాడు. రెండోది అపవాది దాన్ని బలపరిచేస్తాడు. ఇంక వాక్యం వినడానికి మనసు ఉండదు. చనిపోవడానికి సిద్ధపడతావు కానీ వ్యసనాన్ని విడిచిపెట్టావు, పాపాన్ని విడిచిపెట్టావు. అప్పకీర్తి ఎంత వచ్చినా సరే పర్లేదు అనుకుంటావు కానీ పవిత్రంగా జీవించడానికి ఇష్టపడవు. ఆమేన్. కాబట్టి ఆయన అంటున్నాడు, నా దేవుని ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? నేను ఇందాక చెప్పాను మీకు మాట, నా ప్రార్థన దేవుడు వింటాడు, నాకు ఎప్పుడు ఆరోగ్యం ఇస్తాడు, నేను ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. ఎందుకంటే నా విశ్వాసం గొప్పది. మీ విశ్వాసం గొప్పది మీరు చెప్పగలరు. అమ్మ మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థన దేవుడు వింటున్నారా? చేతులు దేవుని మహింపరచండి అని మాట్లాడడం మీరు ఒక్కరు కూడా చేయలేరు. కారణం ఏంటంటే మీరు ప్రార్థన చేయట్లేదు, మీకు విశ్వాసము లేదని తెలుస్తుంది అక్కడ. అవునే కదా? మీరు చేసిన వాళ్ళు అయితే ఎందుకు ఎత్తారు? ఎందుకు దేవుని చేయి చూపించరు? ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో రోషము కలిగి ఉండాలి. దేవుడు అడిగినప్పుడు చెయ్యి ఎత్తేవారుగా ఉండాలి, చెయ్యి చూపించేవారుగా ఉండాలి. నీ చేతులు ఖాళీ ఉన్నాయా అని ప్రభు అని అనుకో. నిజమే ప్రభు, నా చేతులు ఖాళీ ఉన్నాయి నాయనా, నీ చేతిలో ఉన్న ఆశీర్వాదం నాకు అనుగ్రహించి నా తండ్రి అని ఒప్పుకుని విడిచిపెట్టి నీ చేతులు నింపుతాడు దేవుడు, నీ గుప్పిలు నింపుతాడు దేవుడు, నీ దోషులు నింపుతాడు దేవుడు. అప్పుడు నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇది నమ్మిన వారికి మాత్రమే. నమ్మినట్టు ఇక్కడ కూర్చొని వెళ్ళకపోతే పాస్టర్ గారు గద్దిస్తారని, పక్క సోదరుల దగ్గర భక్తి పరులను అనిపించుకోలేమని వచ్చి కూర్చుంటే సుఖం లేదు. వచ్చిన వారు దైవ చిత్తాన్ని ఎరిగి వాక్యాన్ని చేర్చుకుని అత్తుకుని దాన్ని భుజించి దానివల్ల రుచి పొందుకుని శక్తి పొందుకోవాలి. అప్పుడు ఎంత ప్రార్థన అండి ఇది. ఇంకేమన్నాడు? ఆలకించాడు, ఓకే, ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయిందని కూడా చెప్తున్నాడు. ఎంత సుపీరియల్ ఇది. ఈయన ప్రార్థన ఆలకించాడంట, ఆయన చెవుల్లో కూడా వెళ్ళిపోయిందంట. అంటే ఎక్కడ చూస్తున్నాడు ఈయన? ఎక్కడ చూస్తున్నాడు చెప్పండి? ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే లోకాన్ని, శ్రమని చూడలేదు, ఆర్థిక సమస్యలు చూడలేదు, రోగాన్ని చూడలేదు,
దేవుని రాజ్యాన్ని చూస్తున్నాడు, పరమసింహాసనం చూస్తున్నాడు. ఆ పరమసింహాసనం ప్రభువు కదిలింపబడ్డాడు ప్రార్థనలో. ఆయన చెవులోకి వెళ్ళింది, వినబడింది, ఉనికి కలిగింది, స్పర్శ. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ రోగాన్ని చూడొద్దు, నీ సమస్యను చూడొద్దు, దేవుణ్ణే చూడాలి, ఆయన కృపను చూడాలి, ఆయన శక్తిని చూడాలి, ఆయన బలమును చూడాలి. ఆయన బలమును శక్తిని చూడబట్టి దానియేలు ఏమన్నాడు? సింహాలు నన్ను తినివేసినను నేను ప్రార్థన చేయక మానను. యెరూషలేము తట్టు కిటికీ తీసి ప్రార్థన చేస్తున్నప్పుడు చూశాడు ప్రభు కృపని. నా కృప నీకు తోడైంది, యు కెన్ గో. నిజంగా ప్రార్థన చేసిన వారు మొర ఆలకిస్తాడు దేవుడు. ఆయన మాట్లాడి ధైర్యపరుస్తాడు. సింహాల భూమిలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? సింహాలు నోరు మూయించలేదు దేవుడు. భక్తిహీనులు వరద పొరుగు నీ మీదకి వచ్చేసరే వారు నోరు మూయించగలడు దేవుడు. ఆమేన్. మరణాన్ని బంధించే శక్తి, శత్రువును బంధించే శక్తి, ఆపచేసే శక్తి, నీ ఆకలి తీర్చే శక్తి, నీ కోరికను నెరవేర్చే శక్తి నా దేవునికి తప్ప మరెవరికి లేదు. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఆమేన్. నిజంగా నీకేదో హాని చేద్దామని వచ్చిన వారు కూడా తోక ముడుచుకుని పోతారు. పోలేదాన్ని సార్లు దావీదుకి యుద్ధం చేసి ఓడిందామని వచ్చిన వాడు అమాలేకులు, అమోరీయులు, ఫిలిష్తీయులు తోక ముడుచుకుని పోయారు లేదా? ఎస్. ఇలాగ ఒక దృఢమైన విశ్వాసం, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి. ఆమేన్. చూడండి అక్కడ 22 అధ్యాయము 21, 22 కూడా చూడండి. 21, 22. అతడు ఇశ్రాయేలును చూడండి, అది 22 అనా 21? అది 22. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చెను. యెహోవా మార్గము నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడైన దేవుణ్ణి విడిచిన వాడును కాను. ఆమేన్. ఎందుకు ఇలా చెప్పాడు? నా ప్రార్థన దేవుడు వింటాడు. పాతాళం నన్ను అరికట్టుకును, భక్తిహీనులు వరదపురులు వారు వచ్చి నన్ను బెదిరించగను, మరణపు మురులు నన్ను చుట్టుకొనుగను. ఎలాంటి ప్రమాదం వచ్చినా నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా శ్రమలోంచి విడిపించాడు. నా ప్రార్థన చెవుల్లో జొచ్చిన సాక్ష్యం ఎలా ఇవ్వగలడు? ఇలా జీవిస్తాడు కాబట్టి. ఎలా జీవిస్తాడు ఆయన? నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఎస్, నా నిర్దోషత్వం బట్టియే నాకు ప్రతిఫలము ఇచ్చాడు. ఇది ఉండాలి మనలో. మనకేముండాలి? మన స్వనీతి కాదు, దేవుని నీతి ఉండాలి. మీకు అర్థమవుతుందండి? నా నీతిని బట్టే నా దేవుడు నన్ను కాపాడు, నా ప్రార్థన బట్టే దేవుడు నన్ను రక్షించగలిగాడు. నా దైవజనుని ప్రార్థన బట్టి కాదు, నా విశ్వాసాన్ని బట్టి, నా ప్రార్థన బట్టి, నా నీతిని బట్టి, నా పశ్చాత్తాపను బట్టి దేవుడు నన్ను బాగు చేశాడు. ఈ సాక్ష్యం చెప్పాలి నువ్వు. ఆమేన్. దైవజనుడు కూడా సాక్ష్యం చెప్పగలడు. నా విశ్వాసం చేసిన ప్రార్థన ఆమెను కాపాడింది. నా విశ్వాసుల ప్రార్థన బట్టి నేను మందిరం కట్టగలిగాను. నా విశ్వాసుల ప్రార్థన బట్టి నా జీవితంలో కొన్ని సమస్యలు దేవుడు తొలగించాడు. నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. నా విశ్వాసుల కొరకు నేను ప్రాణం పెట్టేవాడిగా ప్రార్థన చేస్తాను. నా కొరకు నా విశ్వాసులు ప్రాణం నలిగిపోయేందుకు ప్రార్థన చేస్తారు. ఇది మా మధ్య ఇచ్చిన దేవుని బలము, బహు గొప్ప సంబంధము. ఈ లోక స్నేహములన్నిటికంటే ఉన్నతమైనది స్నేహము. ఇది దేవుని స్నేహము, ఆత్మ సంబంధమైన స్నేహం అని మనం పలకగలగాలి. ఆమేన్. నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, యెహోవా నా నీతిని బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చును. కారణం ఏంటంటే యెహోవా మార్గములు నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడిని కాదు. ఆమేన్. చూసారా ఎలా వచ్చింది నీతి ఆయనకి? యెహోవా మార్గాల్ని అనుసరించబట్టి, వాక్యాన్ని బట్టి, వాక్యం విని వాక్యాన్ని హత్తుకోవడం బట్టి, హత్తుకున్న వాక్యాన్ని అనుసరించడం బట్టి, అనుసరించిన వాక్యాన్ని జీవితంలో నెరవేర్చడం బట్టి. ఎస్, అప్పుడు నిర్దోషత్వం వస్తుంది, నీలో దోషం పోతుంది, నీలో పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, వాక్శక్తి ఉంటుంది, భయం ఉండదు. శరీరం కోసం, శరీరం బాధ పెట్టే పరిస్థితి కోసం భయపడవు. ఆత్మనే రక్షించుకోవాలని ఆశపడతావు.
ఎందుకంటే శరీరమును ఆత్మ చంపడానికి భయపడాలి తప్ప శరీరము చంపేవాడికి మనం భయపడకూడదు. శరీరం చంపేవాడు ఎవడు? అపవాది. ఆత్మను చంపేవారు ఎవరు? దేవుడు. శరీరమును ఆత్మను కూడా చంపగలడు ఆయన. ఏ శరీరం చంపుతాడైనా? ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరాన్ని కాదు, మహిమ శరీరమును. ఈ శరీరమును దేవుడు చంపడు. ఈ శరీరాన్ని ఎవరు చంపుతాడు? ఏదో రోగం కలిగించో, ఏదో వ్యాధి కలిగించో, ఏదో ప్రమాదం సృష్టించో ఈ శరీరాన్ని ఎవరు చంపుతాడు? అపవాది చంపుతాడు. ఆయన నీకు మహిమ శరీరం ఇచ్చి మరలా జీవాన్ని ఇచ్చి ఆయన రాజ్యాన్ని చేస్తాడు. ఆ మహిమ శరీరం కూడా నీకు దొరకకుండా దూరపరిచి, దేవుని రాజ్యాన్ని దూరపరిచి నిన్ను విరోధిగా నిలబెట్టేది అపవాది శక్తి. నీ అవిశ్వాసం, నీ అపవిత్రత. యెహోవా మార్గమును అనుసరించుచున్నాను, భక్తిహీనుడినై నా దేవుని విడిచిన వాడు కాను. చూసారా? ఇప్పుడు భక్తిహీనులు ఎవరని అనుకున్నాం ఇందాక మనం. ఆయనతో పోల్చుకున్నట్టు లేదా? భక్తిహీనులతోటి. నేను భక్తిహీనుడినై దేవుని విడిచిన వాడిని కాను. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని విడిచిపెట్టేవారు, వాక్యం యొద్దకు రానివారు. క్రైస్తవులుగానే ఉంటారు ఏమండి, క్రైస్తవులుగానే ఉంటారు. ఉపవాస ప్రార్థనకు వస్తారు ఏమండి, క్రిస్మస్ ప్రార్థనకు వస్తారు, ఈస్టర్ ప్రార్థనకు వస్తారు, గుడ్ ఫ్రైడే ప్రార్థనకు వస్తారు, మిగతా ప్రార్థన రారు. వాళ్ళ వాక్యం ఉండదు ఏమండి, వాళ్ళ భక్తిహీనులు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి మీకు. నేను 2 సమూయేలు గ్రంథం 21 అధ్యాయము 15, 16, 17. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలుకును యుద్ధం మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రఫాయిల సంతతి వడగు ఇష్బిబోనెబా అను ఒకడు ఉండెను. అతడు ధరించిన ఖడ్గము క్రొత్తది, వాని ఈటే 300 తులములు ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పిండెను. సిరియా కుమారుడైన అబీషై రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూసి, ఇశ్రాయేలుకు దీపమగు దావీదు, నీవు ఆరిపోకున్నట్లు నీవిక మీదట మాతో యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరు. ఆమేన్. సరా, ఫిలిష్తీయులు ఒక బలముగా, ఒక శక్తిగా నిర్మించుకున్న గొలియాతుని కూలగొట్టాడు దావీదు. అప్పటి నుంచి దావీదు మీద, ఇశ్రాయేలు మీద ఇంకా పగ ఉంది వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? ఇంకా పగ ఉంది. అప్పుడు ఏం చేశాడు దావీదు? మరలా రాజు మీదకి వచ్చినప్పుడు మరలా వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళి యుద్ధ పంక్తులు నిలబడి వాళ్ళని ఓడించాడు. ఓడించిన తర్వాత అందులో ఫిలిష్తీయుడు ఒకడు మరి ఆ యుద్ధంలో సొమ్మసిల్లిపోయాడు రాజు దావీదు. సొమ్మసిల్లిపోతే బలహీనంగా ఉండడానికి చూసి వెళ్ళి చంపేద్దామని నిర్ణయం తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి మధ్యలో ఇంకొక అతను చూసి, ఇశ్రాయేలు చూసి వెళ్ళి అడ్డుకుని అతను చంపేశాడు. ఆమేన్. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏమవుతున్నారు? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? నీవు ఆరిపోకున్నట్లు, ఇశ్రాయేలు దీపముకు నీవు ఆరిపోకున్నట్లు మీదట నువ్వు మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించారు. ఇప్పుడు చూడండి, యెహోవా నాకు దీపం అని అనుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలు దీపంగా ఎంచబడ్డాడు. అవునగా చెప్పండి. ఇశ్రాయేలు దీపం ఎవరు? లోకపరంగా దావీదు, దైవపరంగా దేవుడు. దేవుడే నాకు దీపమై ఉన్నాడు అనుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలు దీపంగా ఎంచుకున్నారు. కాబట్టి నువ్వు మాతో యుద్ధానికి రావద్దు, నువ్వు ఆరిపో చేసినా నిన్ను ఆర్పుకున్నట్టు మాకు ఇష్టమో లేదు. ఆర్పచాలం దీపంగా నువ్వు ఉండాలి, కలకాలం నువ్వు బాగోవాలి. నీ దైవజను కోసం అట్టి ఆలోచన కలిగి ఉండాలి. అతని శ్రమలో ఉన్నప్పుడు భుజం కాయాలి, అతని నిరులో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అతను బాధింపబడుతున్నప్పుడు శత్రువులు ఎవరైనా భూలోకంలో ఉన్న వాళ్ళు అతని మీద తిరగబడి అతను అపకీర్తి తెద్దామనుకుంటే ఒక శస్సాక్షిగా నిలబడి ఉండాలి. నువ్వు ఆదుకోవాలి అతన్ని. ఆమేన్.